రక్షించుకోవాలని, అదేవిధంగా రాబోయే తరాలకు కూడా తెలంగాణ సినిమా ప్యాషన్, అదేవిధంగా హీరో హీరోయిన్లు ఆర్టిస్టులు 24 క్రాఫ్ట్ల విభాగాలను కూడా కార్మికుల సమస్యలపై కూడా పోరాటం తెలంగాణ సినిమా వేదిక చేస్తూ ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారినైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారినైనా ఈ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఏదైతే మన చట్టంలో పొందుపరిచిన విధంగా ఏదైతే బైఫర్కేషన్ దాంట్లో కూడా 2 సంవత్సరాలు దాటిన 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఉందన్నారు. సరే, అప్పటి వరకు కూడా మేము ఊరుకున్నాం. మేము గత 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ పోరాటం ముందుకు పోతూ ఉంది. తెలంగాణ సినిమా వేదిక అనేది 6 నెలల క్రితం స్టార్ట్ చేసి నిరంతరం అన్ని కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు, మెమోరాండాలు, అన్ని రిప్రజెంటేషన్లు, ధర్నాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ బైఫర్కేషన్ చేయాలి. ఎవరు ఆస్తులు వారికి ఇవ్వాలి. ఎందుకంటే అన్నదమ్ముల్లాగా అంటున్నారు. అన్నదమ్ముల్లాగా విడిపోయినప్పుడు ఇద్దరు అన్నదమ్ములకు చెరసమానం ఇవ్వాలి కదా. ఇష్టం ఉన్నట్టు వాళ్ళకు 100,000 కోట్ల ఆస్తులు ఇచ్చి తెలంగాణ ఫిలిం ఛాంబర్ని ఒక కిరాయి కొంపల ఒక అపార్ట్మెంట్లో పెడితే ఎట్లయితుంది? కాబట్టి మా ఈ తెలంగాణ ఇండస్ట్రీ, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలో తెలంగాణ వాటా తెలంగాణ వాళ్ళకు ఉండాలి. దీన్ని బైఫర్కేషన్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.